సార్ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిది ఎలా ఉండబోతుంది? ఈటెల రాజేందర్ ఒకప్పుడు కమ్యూనిస్ట్గా ఉండి కమ్యూనిస్ట్ భావాలతోటి స్కూల్లో కాలేజీలో నుంచి వచ్చిన మనిషి బీఆర్ఎస్లో అట్లా జాయిన్ అయ్యి అక్కడి నుంచి కేసీఆర్ లాంటి ఎదుర్కొని బీజేపీలోకి వచ్చి ఎదురుగా నిలబడి చేసిన అటువంటి పర్సన్ని ఆదరించాల్సిన బాధ్యత మనది. బీజేపీ చెంతన వచ్చాడు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మన చెంతకు వచ్చిన లీడర్స్ అందరినీ ఆదరించాలి. మన వంతు రెస్పాన్సిబిలిటీ. ఈటెల రాజేందర్కి ఓటేసి ఆయన్ని గెలిపించాలి, ఆయన్ని ఓడించాలని సర్వశక్తుల ప్రయత్నం జరుగుతుంది. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ఏరియాలో ప్రతి ఒక్క సీటు మనం ఈసారికి చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓవైసీనే టక్కర్ చేయడానికి మాధవీలత గారిని పంపించారు. ఈటెల రాజేందర్ని మాత్రం మన భారతదేశం, ఆయనకి జాతీయ భావం ఉంది కాబట్టి మన బీజేపీలోకి వచ్చారు. కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నారు కాబట్టి కొంత డైల్యూషన్ ఉండొచ్చు. మనం టైం ప్రకారంగా మనం ఆయనలో మార్పు కంప్లీట్గా మన భారతీయతత్వానికి వచ్చేస్తుంది. సో మన బీజేపీ చెంతకు వచ్చిన మన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఈటెల రాజేందర్ని గెలిపించాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. ప్రతి ఒక్క హిందువు ఈ పెద్ద చిన్న లేకుండా ప్రతి ముసలి వాళ్ళు ఉన్నా కూడా తొందరగా వెళ్ళి ఓటేపించి ఈటెల రాజేందర్ గారిని గెలిపించండి. ఆయన వాళ్ళ వైఫ్ ఎంత త్యాగం చేశారు మన కోసం. అసలు తెలంగాణలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి జంప్ చేపించింది ఈటెల రాజేందర్. బీజేపీకి ఒక జంప్ క్రియేట్ చేశాడు. ఒక ముదిరాజు బిడ్డ, ముదిరాజులు ఒక 10% ఉన్నారు. ఈ ముదిరాజులు కూడా అందరూ కలిసి మీరు అందరూ యునైట్ అవ్వాలయ్యా. ఇట్లా ఒక్కొక్క కమ్యూనిటీ ప్రతి ఒక్కళ్ళు ఒక మిషన్ లాగా పనిచేసి మీరు అందరూ కలిసి ఈసారి బీజేపీని ఓటు వేయించండి. సార్ 10 కంటే అమిత్ షా పెట్టిన లక్ష్యం 12 కనుక గెలిచారని చెప్పానంటే అసలు నెక్స్ట్ మన గవర్నమెంట్ బీజేపీదే. సెక్యులర్ పార్టీలు ఉన్నంతసేపు మత్తులో పెట్టి మందు పోసి మనకి మత్తులో పెట్టి మొత్తం దోచుకొని వెళ్ళిపోతారు. కేసీఆర్కి ఇస్తే ఏం చేశాడు 10 సంవత్సరాల్లో? మొత్తం దోచేశాడు కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా? సో ఈసారి మాత్రం వేరే ఏ పార్టీకి ఓటేయకండి. ఈటెల రాజేందర్ని గెలిపించే బాధ్యత మీ చేతిలో ఉంది. ప్రతి ఒక్క హిందూ బయటకు వచ్చి ఓటేయాలని చెప్పని, సామాజిక సేవ జరగాలని చెప్పంటే బీజేపీ ద్వారానే జరుగుతుంది. ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ కూడా బీజేపీలోకి వస్తుంది. అందరు చాలా వరకు 90% కమ్యూనిస్టులు బీజేపీకి వచ్చేసారు. సామాజిక సేవ కమ్యూనిస్ట్ పార్టీలో జరగదు, బీజేపీలోనే జరుగుద్ది. జై హింద్.